పాకిస్తాన్ను వణికించిన పేలుళ్లు, మసీదు వద్ద ఆత్మాహుతి దాడి. దాయాది పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరు బాంబు పేలుడుతో మరోసారి దద్దరిల్లింది. ఓ మసీదు వద్ద దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 69 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మానవ బాంబుని సెక్యూరిటీ గార్డులు మెయిన్ గేట్ వద్ద అడ్డుకోవడం ప్రాణ నష్టం కొంత తగ్గింది. లేకుంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో పాక్ ఉలిక్కిపడింది. ప్రవేశ ద్వారం వద్ద అప్రమత్తమైన గార్డులు ఫిదాయిని ఆపారని, భక్తులు గుమ్మగూడిన ప్రధాన హాలులోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారని ఇస్లామాబాద్ లోని టైమ్స్ నివేదించింది. పేలుడు కారణంగా గేట్ భారీగా ధ్వంసమై సమీపంలోని భవనాల కిటికీలు పగిలిపోయి రోడ్డుపై చెల్లచెదురుగా శిథిలాలు పడి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాంబ్ పేలుడుతో ఇస్లామాబాద్ నగరం వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స కోసం పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.